హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం ప్రియా గురించి తెలుసుకుందాం. పీసీఓడి నుండి ప్రెగ్నెన్సీ వరకు ఆమె ప్రయాణం ఎలా కొనసాగిందో తెలుసుకుందాము. ప్రియా తెలివైన అత్యున్నత ఆశయాలు కలిగిన అమ్మాయి. తను అనుకున్న సాధించడం కోసం నిద్రాహారాలని మాని శ్రమించింది. తద్వారా అనుకున్న చదువు, కోరుకున్న ఉద్యోగం లభించాయి. 2 సంవత్సరాల వైవాహిక జీవితంలో తను కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎంతో సమర్థవంతంగా కొనసాగించింది. కానీ తనలో ఎదురవుతున్న మార్పుల్ని తను గమనించుకోలేదు. తను స్ట్రెస్ని భరించినట్టుగా తన శరీరం దాన్ని భరించలేకపోయింది. తను మెల్లమెల్లగా బరువు పెరుగుతూ వచ్చింది. తన శరీరంలో ఎన్నో మార్పులు మొదలయ్యాయి. తనకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, ఒకవేళ వచ్చినప్పటికీ తీవ్రమైన నొప్పి, విపరీతమైన బ్లీడింగ్, ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురయ్యాయి. వాటిని కూడా తను భరించింది. ఒక రోజున వాటిని భరించలేక తను డాక్టర్ని సంప్రదించింది. ఎగ్జామినేషన్ చేసి ల్యాబ్ టెస్టులు చేసిన తర్వాత తనకి డాక్టర్ పీసీఓడి ఉంది అని చెప్పి నిర్ధారించారు. తను ఎంతో బాధపడింది. ఆ వేదనతో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తన భర్తకి తన గురించి చెప్పింది. తన భర్త తనని ఓదారుస్తున్నప్పటికీ తన కళ్ళల్లో ఏదో భయాన్ని ఆమె గమనించింది. తనకి కూడా తెలియకుండా ఒక భయం వెంటాడింది. పీసీఓడితో తను ఇంకా పిల్లల్ని కనలేదేమో అని చెప్పి ఎంతో కంగారు పడింది. ఏడ్చింది, ఇంకా ఏడ్చింది, చాలా బాధపడింది. అద్దంలో తనని తాను చూసుకుంటున్న తనకి ఇతరులు అన్న మాటలే గుర్తుకొచ్చాయి. 2 సంవత్సరాలు అవుతుంది, ఏ విశేషం లేదా? పిల్లలు ఇప్పుడు వద్దనుకుంటే తర్వాత ఇంకా పుట్టడం కష్టమవుతుంది. పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు. ఇలాగా తన స్నేహితులు, తన సన్నిహితులు చెప్పిన మాటలు తనకి పదే పదే జ్ఞాపకం వచ్చి తనని ఎంతగానో వేధించాయి. ఆ వేదనతో తను కొన్ని రోజులు గడిపింది. ఇంకా ఈ వేదనని నేను భరించలేను, ఎలాగైనా ఈ పీసీఓడిని అధిగమించాలి అని చెప్పి దృఢంగా నిశ్చయించుకుంది. తనకు తానే ఒక టార్గెట్ని పెట్టుకుంది. తన డైట్లో ఎన్నో చేంజెస్ చేసుకుంది. ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ మెనూని ఫాలో అవుతూ వచ్చింది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకుంది. కొన్ని నెలలు తను చాలా శ్రమించి కష్టపడి వీటన్నిటినీ ఫాలో అయిన తర్వాత దేవాలయం లాంటి తన శరీరంలో మళ్ళా మార్పులు రావడం తను గమనించింది. తన శరీరం తను చేస్తున్న పనులకు స్పందించడం జరిగింది. క్రమంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావడం మొదలైంది. ఇంకా తను పడుతున్న బాధలన్నిటి నుండి కూడా తను మెల్లమెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత 1 నెలలో తనకి మరలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మొదలయ్యాయి. ఇది గమనించిన తను తన డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్, ఇన్ని నెలలు నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది, మరలా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి తను ఎంతో బాధపడి ఆ బాధనంతటిని డాక్టర్కి ఎక్స్ప్రెస్ చేసింది. డాక్టర్ తనతో ఒకటే చెప్పారు, ఎందుకు నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని చూడు అని చెప్పారు. అది విన్న ప్రియలో ఏదో చిన్న ఆశ మొదలైంది. తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత తన కళ్ళ వెంట తనకే తెలియకుండా కన్నీళ్లు పొంగాయి. ఈసారి తన కన్నీళ్లు బాధతో కాదు, ఆనందంతో వచ్చాయి. ఆ కన్నీళ్లలో తను ఎంతో ఆనందాన్ని అనుభవించింది. ఆ 2 గీతల్ని చూసిన ప్రియ తన తలరాత మారిందని గమనించుకుంది. తన భర్తకి ఈ విషయాన్ని తెలియచేసింది. వారిద్దరూ ఎంతో సంతోషించారు. వారి కుటుంబీకులకు కూడా ఈ వార్తను తెలియచేశారు. వారంతా కూడా ఎంతో సంతోషించారు. ప్రియ పీసీఓడిని ఎంతో సమర్థవంతంగా చేయించింది. ప్రియా లాంటి అనేక మంది పీసీఓడి, పీసీఓఎస్తో ఇబ్బంది పడుతూ సొసైటీలో కూడా దాని గురించి ఉన్న అపోహలతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా ప్రియాలాగా ఒక మంచి దృక్పథాన్ని కలిగి ఖచ్చితంగా ఈ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఆశిస్తున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.